గట్టిగా పట్టుకునేవాళ్ళు గోవుని స్వామీజీ దగ్గరికి వెళుతూ ఉంటే. అందరినీ, ఇప్పుడు నాతో సహా అందరినీ కూడా ఏదో రూపంలో ఒకసారి ఆ గోమాత ఒక్కసారి తన్నింది అనుకోవాలి, లేదా శిక్షించింది అనుకోవాలి, లేదా కరుణించింది అనుకోవాలి. స్వామీజీ దగ్గరికి స్వామీజీ పర్లా వదిలేయండి వదిలేయండి అనేవాళ్ళు. స్వామీజీ దగ్గర ఒకలా ఉండేది, మిగతా వాళ్ళ దగ్గర ఒకలా ఉండేది. అక్కడ అయిపోయింది. నిజామాబాద్లో ఒకసారి ఆ గోవుని అయ్యో అస్సలు వదలకూడదు, ఇది మామూలు జాతి గోవు కాదు, ఇది కొడుతుంది అందరినీ అన్నట్టుగా చెప్పేవాళ్ళు. అందరి దగ్గర ఒకలాగా, స్వామీజీ దగ్గరికి వచ్చేసరికి ఇంకొకలాగా, స్వామీజీ దగ్గరికి వచ్చేసరికి ఒక ప్రేమ భాష అక్కడ కూడా కనబడేది. ఇదేంటిది అందరినీ కొడుతోంది, స్వామీజీ దగ్గరికి వచ్చేసరికి ఏమిటి కరుణ, ఏంటి అర్థం కావట్లేదే అనుకున్నాం. ఇది కూడా పక్కన పెడితే వరాహ పురాణము అని చెప్పి మైసూరు ఆశ్రమంలో చాతుర్మాస్య దీక్షా సందర్భంలో పూజ్యశ్రీ స్వామీజీ వారు 21వ చాతుర్మాస్యంలో భాగంగా మైసూరులో స్వామీజీ వరాహ పురాణాన్ని మనకి ఆ 2 నెలల కాలం పాటు అనుగ్రహ సందేశంగా మనకి అందించడం జరిగింది. చాలామంది మనం కూడా విన్నాము. ఆ సమయంలో ఒక్కొక్క చాతుర్మాస్యం ఒక్కొక్క సంవత్సరం ముందుకు వెళుతూ స్వామీజీ వారు ఎంత బిజీ అయిపోతున్నారు అనేది మేము చూస్తూ వస్తున్నాము. మొదట ఎలా ఉండేది 1వ చాతుర్మాసం సందర్భంలో అంటే అనుష్ఠానం 99% కనబడుతూ ఉండేది ఎదురుకుండా, ఎప్పుడు అగ్ని స్వరూపం కనబడుతూ ఉండేది ఎదురుకుండా. అలాగే భక్తులకు సమయం ఇచ్చేవాళ్ళు, అలాగే ఉండేది. నానాటికి చాతుర్మాస్యాలు ముందుకు వెళుతూ ఇలాగే అశేషంగా జనవాహిని వచ్చేస్తూ, భక్తులు వచ్చేస్తూ, రోజుకి 1000, 2000, 3000 జనాలు. ఒక చాతుర్మాస్యానికి మించి ఒక చాతుర్మాస్యం జరగటము. ఒక క్షేత్రంలో బిహెచ్ఎల్లో అంత బాగా జరిగింది, మేము వాళ్ళకన్నా బాగా చేయాలి అని పిఠాపురం ఇంకా బాగా చేశారు. అలా ఒక ఊరి మించి ఒక ఊరు మించి ముందుకు వెళుతూ జనాలు పెరిగిపోతూ ఉన్నారు. జనాలకి సమయం కేటాయించాలి, జ్ఞానాన్ని మనందరికీ అందించాలి, అలాగే అనుష్ఠానం చేసుకోవాలి. ఎంతో బిజీ అయిపోతూ ఉన్నారు స్వామీజీ వారు. విశ్రాంతి అనే పదము వెళ్ళిపోతూ ఉంది, దూరంగా వెళ్ళిపోతోంది. చెప్పబోయేది అది. విశ్రాంతి అనే మాటే లేదు. మనం అంటాం స్వామీజీ విశ్రాంతిలో ఉన్నారని. స్వామీజీకి విశ్రాంతి అనే పదమే లేదు. పెద్ద స్వామీజీకి, చిన్న స్వామీజీ వారికి విశ్రాంతి అనే మాటే లేదు. ఆ సందర్భంలో 1-2 రోజుల పాటు మైసూరు ఆశ్రమంలో వరాహ పురాణ సమయంలో గోమాత దగ్గరికి కొంచెం ఆలస్యంగా వెళ్ళటము, లేదా ఒకసారి వెళ్ళలేకపోవటము జరిగాయి. ఆ గోమాత కూడా అలక. రాత్రిపూట స్వామీజీ వారు ఆ గోశాలలోనే వెళ్ళి అనుష్ఠానమో విశ్రాంతో అక్కడ ఉండేది స్వామీజీది. రోజంతా అన్ని కార్యక్రమాలు ముగించుకుని రాత్రి 11-11:30 గంటల సమయంలో గోశాలకు వెళ్ళేవాళ్ళు. ఆలస్యం అవుతోంది స్వామీజీకి. ఆ గోవులు కూడా వేచి ఉండేవి స్వామీజీ వచ్చేదాకా. వేచి కూర్చుని స్వామీజీ 11:30 సమయంలో వెళితే అక్కడికి ఒళ్ళో పడుకుని స్వామీజీ అలాగా లాలన అన్నమాట, చిన్నిగా పాటలు పాడుతూ, చిన్నిగా జపం చేస్తూ. ఆ వీడియోలు పెట్టాం మేము. మీలో ఎంతమంది చూశారో మాకు తెలియదు. కుదిరితే తర్వాత మరొక్కసారి మేము ఆ వీడియోని షేర్ చేస్తాము. అలా మాట్లాడుతూ, ఏమమ్మా లేట్ అయిపోయిందా, నా వల్ల నీకు లేట్ అయిపోయిందా, అయ్యో ఆలస్యం అయిపోయింది క్షమించమ్మా అంటూ స్వామీజీ ఇలా నిమురుతుంటే అనుకుంటూ ఆ గోమాత మాట్లాడుతోంది. ఆ గోమాత స్వామీజీతో మాట్లాడుతోంది. అది ప్రత్యక్షంగా మేమందరము చూసి అనుభవించినటువంటి గొప్ప అనుభవము. ఇందాక చెప్పాను కదా భాష అని. అది నిస్వార్థమైన భాష, నిష్కల్మషమైనటువంటి భాష, కరుణ అనే భాష, ప్రేమ అనే భాష, వాత్సల్యము అనే భాష. ఆ భాష ఏదైతే ఉందో దేవతా స్థానంలో ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమయ్యేటువంటి ఒక భాష. ఆ భాషలో గురుదేవులు ఆ గోమాతలతోటి మాట్లాడుతూ ఉంటే చూసిన వాళ్ళ మనందరికీ అనిపిస్తుంది. ఆ గగురుపాటు అంటారు కదా, మనకు అలా అనిపిస్తుంది. ఇదేంటి మనకి తెలియని భాషలో మాట్లాడుకుంటున్నారు, ఈయన ఊ అంటున్నారు, గోమాత కూడా ఊ అంటోంది, ఏదో చెప్పుకుంటున్నారు వీళ్ళిద్దరు మనకు అనిపించాలి మధ్యలో. ఎంత అందమైన సన్నివేశము. ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఆ అద్భుతమైనటువంటి ఒక అనుభవాన్ని గుర్తు చేసుకుని, ఇందాక అన్నాను కదా ఏ భాష అంటే అత్యంత ఇష్టమైన భాష అని. ప్రేమ అనే భాష గురుదేవులిద్దరికీ కూడా అత్యంత ఇష్టమైన భాష. ఆ భాష గోమాతకి కాబట్టి అర్థమవుతూ ఉంది అని ఒక్కసారి ఆ గోమాతకి కూడా నమస్కారం చేసుకుంటూ, ఇక్కడి నుంచే పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారికి కూడా నమస్కారాలు చేసుకుంటూ, అలాగే ప్రేమమూర్తి అని చెప్పుకున్నాం కదా, మన ఎదుటుగా కూర్చున్నటువంటి పూజ్య శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారికి అందరము కూడా కోటాను కోట్ల వందనాలు సమర్పణ చేసుకుందాము. ఆ కరుణామూర్తిని అందరము ప్రార్థన చేస్తూ తమ యొక్క వేదవాణితో పూజ్యశ్రీ స్వామీజీ వారిని మనందరినీ కూడా అనుగ్రహించవలసిందిగా కోరుతూ ఉన్నాము.
అలాగే నేటి భక్తులందరికీ కూడా విశేషమైన అన్నప్రసాదాన్ని అందిస్తూ ఉన్నారు మన ట్రస్ట్ తరపు నుంచి. అంజిరెడ్డి గారి బృందం ముందుకు వచ్చి, లక్ష్మణ్ గారు కూడా ముందుకు వచ్చి అన్నప్రసాదాన్ని ఇప్పుడు శ్రీ స్వామీజీ వారు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇందాక అంటున్నాం కదా, ఒక భాష, ప్రత్యేకమైన భాష ఉందని. ఆ భాషలోనే భాగంగా గీతా భాష అనేది కూడా ఒకటి ఇప్పుడు ప్రారంభమైంది. ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా ఉద్ధృతి ఇప్పుడు ఇటీవల దశాబ్ద కాలంలో గీతా భాషని బాగా పెంచి మనందరిలో కూడా గీతా జ్ఞానాన్ని, గీతా శక్తిని, శ్రీకృష్ణ శక్తిని మనందరిలో కూడా నింపుతూ మనని కూడా దైవస్థానానికి, దైవత్వానికి మనను కూడా తీసుకువెళ్ళని ఒక ప్రయత్నంలో ఇద్దరు స్వామీజీలు కూడా మనందరితోనూ భగవద్గీతని కంఠోపాఠం చేయిస్తూ ఉన్నారు. అలాగే అందులోనే ఆ యజ్ఞంలో భాగంగానే కోటి భగవద్గీత మహాపారాయణ యజ్ఞాన్ని మన భక్తులు ప్రారంభించడం జరిగింది. ఆ యజ్ఞంలో భాగంగా ఇప్పుడు రాబోయేటువంటి జూలై 19 రాసి పెట్టుకోండి, ఒక చరిత్ర జరగబోతూ ఉంది. ఇవాళ ఏ చరిత్ర అయితే నడుస్తూ ఉందో, జూలై 19 ఆదివారము, అందరికీ కలిసి వచ్చేలాగా ఆదివారము సెలవు దినాన 5,000 మంది అన్నారు. ఇప్పటికే 7,000 రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. ఇప్పుడు 10,000 మందితో 10,000 మందితో ఏకకాలంలో భగవద్గీత పారాయణ మహాయజ్ఞాన్ని జూలై 19వ తారీఖున ఆదివారాన ఇదే వేదికలో నారాయణరావు అంకుల్ గారు ప్లాన్ చేస్తున్నారు. మనం అందరము వద్దాము. ఒకళ్ళు చేస్తే ఇది కాదు, ఇది మహాయజ్ఞము జరగబోతూ ఉంది. ఆ చరిత్రలో మనమందరము కూడా ఉండాలి. ఇప్పుడే అంకుల్ వచ్చి నన్ను అడగమన్నారు. పూజ్యశ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారు వస్తే ఆ యజ్ఞానికి యజ్ఞ పురుషుడే నేరుగా వచ్చి పూర్ణాహుతి సమర్పణ చేసినట్లు ఉంటుంది. ఎందుకంటే పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు యజ్ఞ పురుషుడే వచ్చి ప్రసాదం నేరుగా ఇచ్చాడు. అలాగా పూజ్యశ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారు ఆ యాగానికి వచ్చి మనందరినీ కూడా అనుగ్రహించి ఆ ప్రసాదాన్ని పూర్తిగా మనకు అందించాల్సిందిగా నారాయణరావు గారు ఇప్పుడే ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇక పూజ్యశ్రీ స్వామీజీ వారిని అనుగ్రహ సందేశంతో మనందరినీ కూడా దీవించవలసిందిగా కోరుతూ ఉన్నాము. జై గురుదత్త. जय गुरुदत्त. श्री गुरुदत्त. श्री गणेशाय नमः. श्री सरस्वत्यै नमः. श्रीपादवल्लभ नरसिंह सरस्वती श्री गुरुदत्तात्रेयाय नमः. श्री गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमो नमः. जय बोलो गोमाता की जय. పరమ పవిత్రమైనటువంటి మన దుండిగల్ ఆశ్రమంలో దత్తావధూత స్వామి సన్నిధిలో రాష్ట్ర గో ప్రచారక్ సేవా సమితి వారు చాలా చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు 5,000 మంది మహిళలతో గోపూజ అనేటువంటి కార్యక్రమం చాలా సంతోషాన్ని ఇచ్చింది. అందుకనే ఈరోజు కార్యక్రమం లేకపోయినా కూడా ఈరోజు ఇక్కడే ఉన్నాను. అదే కారణం. ఆశ్రమంలో ప్రతిరోజు గోపూజ జరగటమే కాకుండా పూజ్య గురుదేవులు దత్తాజీ వారి సన్నిధిలో గోపూజ జరిగేటప్పుడు ఆశ్రమంలో ఆ రోజు జరిగినటువంటి ఖర్చులు, ఆదాయ వ్యయాలు, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అంటారు కదా, అది గోమాత సన్నిధిలోనే చదవటం జరుగుతుంది. అంటే అది గోవు చెవిలో పడాలి అని స్వామిజీ వారి సంకల్పం. ఎంత అద్భుతమైన ఆలోచన చూడండి. గోవు ధర్మమూర్తి, గోరు ప్రేమమూర్తి.
గోవు ఆరోగ్యమూర్తి. సకల దేవరూపిణి గోమాత, సకల కామ దాయిని గోమాత. ఇప్పుడే విన్నారు భజన. చాలా చక్కగా గోమాత భజనకి నృత్యం కూడా చేశారు. ఆ కార్యక్రమాలన్నీ చూశారు. మనము పంచగకారాలు అని వింటూ ఉంటాం. గంగా, గీత, గోమాత. చెప్పండి, గంగా, గీత, గోమాత, గురు గోవింద. ఇవి 5 పంచగకారాలు గుర్తుంచుకోండి. గంగ, ప్రతిరోజు గంగా స్మరణ. గీత, ప్రతిరోజు భగవద్గీతలో ఒక శ్లోకమైన పారాయణ చేయండి. ఇప్పుడు భగవద్గీత నేర్పుతున్నారు, చాలా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది అవధూత దత్తపీఠం ద్వారా. నేర్చుకోండి. కంఠస్థం చేసి లేదా చూసి చదువుతూ ప్రతిరోజు ఒక అధ్యాయం గీతలో పారాయణ చేయండి. గోమాత, ప్రతిరోజు గోమాతని అర్చించుకోండి. అనుకూలం ఉన్న వాళ్ళందరూ కూడా గోమాత అర్చన చేయండి. సిటీలో ఉన్న వారికి అనుకూలం ఉండదు. అటువంటి వాళ్ళు ఈరోజు మీరందరూ గో ప్రతిమ పెట్టుకుని పూజ చేస్తున్నట్టుగా ఇంట్లో కూడా గో ప్రతిమకి ఆరాధన చేస్తే గోపూజ చేసిన పుణ్యంతో మీ వంశమంతా బాగుంటుంది. అందువల్ల గోపూజ అనేది మానకుండా చేయండి. గోక్షీరం మనకు కావాలి. గోమాతతో మనమంతా ఆరోగ్యంగా ఉంటాం. మనందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చేది భూమాత. భూమాతకే ఆరోగ్యాన్ని ఇచ్చేది గోమాత. అది విశేషం. అది గుర్తుంచుకోండి మనస్సులో. భూమాతకి ఎవరిస్తారు ఆరోగ్యాన్ని? గోమాత ఇస్తుంది. భూమి యొక్క ఆరోగ్యం బాగుంటే మనమంతా ఆరోగ్యంగా ఉంటాం. ప్రకృతి వ్యవసాయం అనండి, లేదా గో ఆధారిత వ్యవసాయం అనండి, అది చేసినప్పుడే భూమాత బాగుంటుంది. అందువల్ల గో సంరక్షణ అనేది స్వార్థము కూడా. స్వార్థంతో అయినా చేయండి. ఆరోగ్యంగా ఉండాలి అనే స్వార్థంతో అయినా చేయండి. గో సంరక్షణ చేయండి. గో సేవ చేయండి. గోశాల జరుగుతూ ఉన్న చోట మీ వంతు సేవ మీరు చేయండి. అది శారీరక శ్రమ కావచ్చు, లేదా ధన రూపమైన సేవ కావచ్చు. తప్పకుండా చేయండి. గంగా, గీత, గోమాత. ఇక గురువు, గురు స్మరణ, గురు మహిమ అనే దాని గురించి మనం మాటల్లో చెప్పలేం. ప్రతిరోజు గురు స్మరణ, గురు వాక్య స్మరణ. గురువు మనకు చూపెట్టిన మార్గాన్ని అనుసరిస్తూ ఉండటం, ఇది గురు సేవ. గురువు మనకు చూపెట్టిన దారిలో నడుచుకోవటం, గురు స్మరణ చాలా ముఖ్యం. ఇక గోవింద, భగవన్నామస్మరణ. భగవంతుణ్ణి ప్రతిరోజు ప్రార్థన చేయటం ధర్మానికి చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు మీ ఇంట్లో ఉండే పూజా గదికి ఎలాగ వెళ్తారో అలాగే మీ ఇంటి దగ్గరలో ఉన్న దేవాలయానికి కూడా తప్పకుండా వెళ్ళండి. వీలు కాకపోతే వారానికి ఒక్కసారైనా మీరు వెళ్ళండి. మీ పిల్లల్ని కూడా తీసుకువెళ్ళండి. అప్పుడు దేవాలయాలు బాగుంటాయి. దేవాలయం బాగుంటే ధర్మంగా ఉంటుంది దేశం. ధర్మం ఉంటే మనం అందరము బాగుంటాం. కాబట్టి పంచగకారాలు అనేవి చాలా ముఖ్యమైనవి. వాటిలో మధ్యేమణి న్యాయంగా గోమాత, గంగా, గీత, గోమాత, గురు, గోవింద. ఇటు రెండు అటు రెండు కూడా గోమాత వల్లే పుష్టిని పొందుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఇటువంటి గోపూజా కార్యక్రమం మధ్యాహ్నం అభిజిల్ లగ్నం అపరాహ్నం రావాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ 5 విషయాల్లో కూడా మీరు మాటలు విన్నారు. చక్కగా అందరూ మాట్లాడి చెప్పారు. ఆ విషయాలన్నీ కూడా మీరు విన్నారు. అటువంటి ఆ గోమాతని ఆరాధన చేసుకోవటం, గోపూజ చేసుకోవటం అనేది దాని మహిమ, దాని విశేషం మనం చెప్పలేం. భూమి అంతా పాడైపోతోంది, విషమే తింటున్నామేమో అనే పరిస్థితి వచ్చింది. ఆ విషము అమృతం కావాలి అంటే అది కేవలము గోమాత వల్ల మాత్రమే సాధ్యం, వేరే దేని వల్ల సాధ్యము కాదు. గోవుకి మాత్రమే అటువంటి శక్తి ఉన్నది. భాగవతంలో పృథు చక్రవర్తి ఉపాఖ్యానం. పృథువు అంటే మహావిష్ణువు యొక్క అవతారం. ఆయన మహారాజు. ఈ వ్యవస్థ అంతా చేసినవాడు ఆయనే. ఆయన పేరు మీదే పృథివీ అనే పేరు కూడా వచ్చింది. భూమికి పృథు మహారాజు నుంచే పృథివీ అనే పేరు వచ్చింది. ఆయన ఇక్కడ ఎవ్వరికి ఆహారం దొరక్క, వర్షాలు లేక చాలా కష్టపడిపోతూ ఉంటారు. కోపం వస్తుంది ఆయనకి.
ఏమిటి నా దేశంలో ప్రజలు ఇలా విలవిలాడుతున్నారు, కష్టపడుతున్నారు అని చెప్పి కోపంలో ఆయన దేవతల మీదే యుద్ధానికి వెళ్తాడు. అప్పుడు భూమాత గోమాత రూపాన్ని తీసుకుని పారిపోతూ ఉంటుంది. ఆ గోమాత దగ్గరికి వెళ్ళి, ఆ భూమాత రూపంలో ఉన్న గోమాత ఆమె దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఎందుకమ్మా పరిగెత్తిపోతున్నావు అని అంటే, ఏం చేస్తాము, స్వార్థం పెరిగిపోయింది, లోకంలో విపరీతమైన స్వార్థము, నాకు మాత్రమే ఉండాలి, నాకే ఉండాలి అని చెప్పి మొత్తం అంతా తీసేసుకుంటున్నారు. భూమాత ఇక ఇవ్వలేకపోతోంది. తీసుకుంటున్నారు సరే, మళ్ళీ వచ్చేందుకు ఏమైనా చేస్తున్నారా అంటే చేయటం లేదు. ఒకళ్ళు ప్రకృతి ఆరాధన చేయటం లేదు, గోవునే హింసిస్తున్నారు, గోహింసతోనే జీవిస్తూ ఉన్నారు. దీంతో నేను చాలా బాధపడి ఇక ఈ ప్రజలకి ఏ ఫలము ఇవ్వకూడదు అని చెప్పి ఇదిగో ఈ గో రూపంలో పారిపోతున్నాను అని చెప్తుంది. చెప్తే ఆయన అంటాడు, మళ్ళీ ఈ ప్రజలకి పూర్వ వైభవం రావాలంటే ఏం చేయాలమ్మా అని అడుగుతాడు. అడిగితే అందరూ గోసేవ చేసుకోవాలి, గోరూపిణి అయినటువంటి ఆ గోమాత ద్వారా వ్యవసాయం చేసుకోవాలి, అప్పుడు భూమి వీరికందరికీ కావాల్సిన దాన్ని సస్య సమృద్ధి శ్యామలంగా ఇస్తుంది అని చెప్తుంది. ఎవరు? గోమాత. అప్పుడు స్వయంభువ మనువుని ఆయన దూడ చేసి ఆ పృథువు ఆ గోమాత ద్వారా పాలు, క్షీరం తీసుకుని అలాగే ఆ గోమయం, ఆ గోమూత్రంతో వ్యవసాయము అనేది ప్రారంభిస్తాడు. అప్పటి వరకు దేవతలు స్వయంగా పంటలు పండించేవాళ్ళు భూమిలో. అప్పటి నుంచి వ్యవసాయం అనేది ప్రారంభమైంది పృథు చక్రవర్తి నుంచి. ఆ వ్యవసాయం కూడా గో ఆధారిత వ్యవసాయం. దాంతో ప్రజలకందరికీ ఆహారం దొరికింది, అందరూ సమృద్ధిగా సంతోషంగా ఉన్నారు. అప్పుడు గోరూపిణిగా ఉన్నటువంటి భూమాత చెప్తుంది, ఎక్కడెక్కడైతే గోసేవ ఉంటుందో అక్కడ సమస్త దేవతలు నివసిస్తూ ఉంటారు అని గోమాత చెప్తుంది. అటువంటి ఆ గోమాతకి ఆ రోజు నుంచే గోసేవ అనేది ప్రారంభమైంది. భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు, యజ్ఞాల కోసం కామధేనువుని సృష్టి చేశాడు అని. యజ్ఞం చేస్తేనే మనమంతా నిలబడేది. పూజకి, యజ్ఞాలకి, మన జీవితానికి, వ్యవసాయానికి, అందరికీ అన్నిటికీ కావాల్సిన గోమాత. ఆ గోమాత మాత్రం ఎవరికీ వద్దు. అలా అయితే ఎలా? గోహింస అనేది పోవాలి. ఒకసారి స్వామిజీ వారు చెప్పారు, ఎప్పుడు దేశం అంతా, ప్రపంచం అంతా శాంతిగా ఉంటుంది అని అంటే, ఏ రోజైతే గోహింస అనేది ఆగిపోతుందో ఆ రోజు ప్రపంచంలో పరమశాంతి అనేది నెలకొంటుంది అని చెప్పారు. అందుకోసం అందరూ సంకల్పం చేసుకోండి, గోహింస అనేది అసలు లేకుండా అయిపోవాలి. గోమాత యొక్క మహిమ అందరికీ తెలియాలి. గోవు మన భారతదేశం యొక్క జాతీయ ప్రాణిగా ప్రకటించబడాలి అని అందరూ సంకల్పం చేసుకుని ఈరోజు గోపూజ చేసుకోండి. చక్కగా మంచి ముహూర్తం కూడా వచ్చింది. ఇక్కడ విద్వాంసులు ఆ గోపూజ, తులసి పూజ, భారతదేశంలో తులసి అర్చన, గోపూజ అనేవి రెండు చాలా ప్రధానం. దీపారాధన, ఈ మూడు చేస్తే అన్నీ చేసినట్టే అని మన శాస్త్రాలు చెప్తాయి. అలా అవన్నీ కూడా ఈరోజు ఇక్కడ వ్యవస్థ చేశారు. మీకు అందరికీ ఈ కార్యక్రమం తరువాత ప్రసాదం కూడా ఉంది. కొత్త వాళ్ళు, కొత్త భక్తులు చాలామంది వచ్చారు. కేవలం భాగ్యనగరం, హైదరాబాదే కాకుండా చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా చాలామంది వచ్చారు. మీకు అందరికీ కూడా పూజ్య గురుదేవుల ఆశీస్సులు, దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహము ఎల్లవేళలా ఉండాలి అని చెప్తూ ఎప్పుడు ఒకటే ప్రార్థన చేసుకోండి, గావోమే పురతస్సంతు. చెప్పండి, గావోమే పురతస్సంతు, గావోమే సంతు పృష్ఠతః, గావోమే సర్వతస్సంతు, గవాం మధ్యే వసామ్యహం. ఇదే మనం ప్రార్థన చేయాలిట. గోవులు నా ముందు ఉండాలి, గోవులు నా వెనక ఉండాలి, గోవులు నా చుట్టూ ఉండాలి, గోవుల మధ్యలో నేనుండాలి అని ప్రార్థన చేసుకోవాలట. ఇదే ముఖ్యమైన ప్రార్థన. ఆ గోవు ప్రదక్షిణ అనేది ఎంతో ఆరోగ్యాన్ని, ఎంతో ఫలాన్ని ఇస్తుంది. అటువంటి గోవులు అన్ని చోట్ల అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ ఉండాలి. గోశాలలు ఉండాలి.
ఇప్పుడు అన్ని చోట్ల పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అన్ని కడుతున్నారు, చూస్తూ ఉన్నాం మనం. అందరికీ ఒకటే సలహా, ఆ కట్టే బిల్డర్స్ ఉన్నారు కదా, అంత స్థలంలో కడతారు కదా, అలాగే పక్కన ఒక చిన్న గోశాల కూడా కట్టండి నాయన, ప్రార్థన అని అందరినీ వేడుకోండి. ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, కనీసం పిల్లలకి, మిగతా వాళ్ళు ప్యాకెట్ పాలు తాగినా కూడా అక్కడ ఉండే కనీసం పిల్లలకి ఆ శుద్ధమైన గోక్షీరం దొరికితే ఆ పిల్లల ఆరోగ్యం ఉంటుంది, వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది. నేను మాటల్లో చెప్పలేను. అలా ఒక వ్యవస్థ అవ్వాలి. అలా గో సంరక్షణ ప్రతి చోట, అక్కడ ఆయా బిల్డింగుల్లో, ఇదివరకు ఇళ్లలో పెట్టుకునేవాళ్ళు, ఇప్పుడంతా పెద్ద పెద్ద భవనాలు వస్తున్నాయి. అక్కడ కూడా ఒక గోశాల చిన్నది, ఒక గోవు, ఒక దూడ, ఒక నంది, అంతే. ఎక్కువగా పెద్ద గోశాల కూడా వద్దు. అలాగైనా కూడా ఒక వ్యవస్థ కావాలి. ఆ గాలి, ఆ గోవు యొక్క గాలి, ఆ గోశాల యొక్క గాలి ఎన్నో రోగాల్ని పోగొడుతుంది. ఎక్కడైనా గోశాల ఉంటే వెళ్ళి అక్కడ ఒక రాత్రి ఉండి చూడండి. ఒక రాత్రి ఉండి నిద్ర పట్టని వాళ్ళు, ఊపిరి ఆడని వాళ్ళు, హై బీపీతో కష్టపడే వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ ఒక్కసారి ఒక రాత్రి గోశాలలో నిద్ర చేసి చూడండి. మరుసటి రోజు మీలో వచ్చిన మార్పు మీరే గమనిస్తారు, నేను చెప్పక్కర్లా, తెలిసిపోతుంది. అక్కడ ఆ శక్తి, గోమాత యొక్క శక్తి మీరే అనుభవిస్తారు. కాబట్టి ఆ గోశాలలు కావాలి, గోశాలలు ఉండాలి. గోవులు మన భాష అర్థం చేసుకుంటాయి. ఇప్పుడే విన్నారు కదా, గోవులు మనల్ని అనుగ్రహిస్తాయి, మన కోసం గుర్తు చేసుకుంటాయి. నాకు ఆహారం పెట్టి నన్ను చూసుకున్న వాళ్ళు బాగుండాలి. మనకేదైనా ఇబ్బంది అయితే మనం దగ్గర లేకపోయినా కూడా గోవుల్లో ఉండేటువంటి టెలిపతి శక్తి ఎటువంటిది అంటే, వాటికి మనకేదైనా కష్టం వస్తే తెలిసిపోయి మన కోసం ప్రార్థన చేసే శక్తి గోవులకు మాత్రమే ఉన్నది. సత్యం ఇది. గోవులు అందుకనే ప్రత్యేకం. సకల దేవతా స్వరూపం అని ఊరికే చెప్తారా? అటువంటి ఆ గోవుల్ని సేవ చేసుకోవటం, ఆ గోశాలల్లో సేవ చేసుకోవటం, గోవుల కోసం మనం ఏదైనా ప్రయత్నం చేయటం, భారతమాత, గోమాత, భూమాత అని అంటాం మనం. కాబట్టి ఆ గోమాత కోసం, మనందరి కోసం, గోమాత కోసమే ఉంది, మన కోసం ఇది. మనం ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు, చాలా సంతోషం. రాష్ట్ర గో ప్రచారక సేవా సమితి వారికి, వారి బృందానికి అందరికీ కూడా ఆశీస్సులు. ఇలాగే మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉండండి. రేపు బిహెచ్ఎల్లో సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఉంది, అక్కడికే వచ్చి మీరంతా దర్శనం చేసుకోండి. 19వ తారీఖు భగవద్గీత పారాయణ, అఖండ భగవద్గీత పారాయణ అని కూడా అనుకున్నారు ఇక్కడ. ఆ కార్యక్రమంలో కూడా మీరంతా పాలు పంచుకోండి. ఈ కార్యక్రమంలో విశేషంగా సేవ చేస్తున్న గుప్తా గారు, అలాగే వారి బృందం, ఇక్కడ మన శ్రీనివాసు, లక్ష్మణ్, నారాయణరావు గారు, వీరికందరికీ కూడా పూజ్య గురుదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి అని చెప్తూ, ఇప్పుడు మనం ఆ గోపూజలోకి ప్రవేశిద్దాం. గోపూజ అయిన తరువాత అందరూ నిదానంగా, శాంతంగా, నెమ్మదిగా, నిశ్శబ్దంగా వెళ్ళి అన్నప్రసాదం తీసుకోండి. అందరూ దేవాలయం సందర్శనం చేసుకున్నారా? అందరూ కొత్తగా వచ్చిన భక్తులందరూ వస్తూ ఉండండి. అప్పుడప్పుడు దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోండి. పంచముఖ ఆంజనేయ స్వామి, మరకత ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకుంటూ స్వామి అనుగ్రహంతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా, సంతోషంగా ధర్మ మార్గంలో ఉండండి అని చెప్తూ, జై గురుదత్త, శ్రీ గురుదత్త. జై బలో గోమాతకి, జై బలో సద్గురునాథ మహారాజకి, భారత్ మాతాకి జై గురుదత్త. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇంత తక్కువలో జగదీష్ గారి దంపతులు పూజ్యశ్రీ స్వామీజీ వారికి ఇంత తక్కువ సమయంలో, సమయం లేకపోయినప్పటికీ కూడా వచ్చి మనందరినీ అనుగ్రహించినందుకు గాను ఆ కుటుంబ సభ్యులు పూజ్యశ్రీ స్వామీజీ వారికి హార సమర్పణ చేస్తూ, నమస్కారాలు సమర్పణ చేస్తూ ఉన్నారు. మనందరి తరపున గట్టిగా చప్పట్లు కొట్టాలి.
ಹಲೋ. ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ. ಶ್ರೀ ಮಹಾಸರಸ್ವತ್ಯೈ ನಮಃ. ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಶುಕ್ಲಾಂ ಭರಧರಂ ವಿಷ್ಣುಂ ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ಅಗಜಾನನ ಪದ್ಮಾಗಂ ಗಜಾನನ ಮಹರ್ನಿಶಂ भक्तानाम् एकदन्तमुपास्महे ಪ್ರಣೋ ದೇವಿ ಸರಸ್ವತಿ ವಾಜೇಭಿರ್ವಾಜಿ ಧೀಮಹಿ. नामवित्रयवद ಶ್ರೀ ಮಹಾಸರಸ್ವತ್ಯೈ ನಮಃ. ಗುರುಬ್ರಹ್ಮರ್ ಗುರುರ್ವಿಷ್ಣು ಗುರುರ್ದೇವೋ ಮಹೇಶ್ವರ. साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ಗುರವೇ ಸರ್ವಲೋಕಾನಾಂ ವಿಷಯೇ ಭವರೋಗಿಣಾಂ सर्वविद्यानां दक्षिणामूर्तये नमः ಜ್ಞಾನಾನಂದಮಯಂ ದೇವಂ ನಿರ್ಮಲಾ ಸ್ಫಟಿಕಾಕೃತಿಂ ಆಧಾರಂ ಸರ್ವವಿದ್ಯಾನಂ ಹಾಯಗ್ರೀವముపాస్మయే ದೇವಿಂ ವಾಚಮೇದಂತದೇವಾಃ तां विश्वरूपा पुरुषभो वदन्ते ತಾನೋ ಮಂತ್ರೇಷು ಮೂರ್ಜಂ ಗೃಹಾಣಾಂ निर्वागस्मानवदुष्टदयितो ಅಯಂ ಮುಹೂರ್ತ ಶುಭ ಮುಹೂರ್ತವಸ್ತು ಸುಪ್ರತಿಷ್ಠಿತಮಸ್ತು ಏತತ್ಸು ಮುಹೂರ್ತಕಾಲೇ. पार्टी के बीच पोर्टफोलियो कर दे भाई साहब. जो करते हैं हर इन्वेस्टमेंट को डबल चेक, उनकी टैक्स फाइलिंग को क्लियर टैक्स करता है डबल चेक. यहाँ इंडिया के टॉप टैक्स एक्सपर्ट्स करेंगे आपका हर डाउट क्लियर. नंबर हर सेक्शन हर डिडक्शन पे मिलेगी फुल क्लैरिटी, होगी परफेक्ट फाइलिंग. डबल चेक होगी. चेक चेक डबल चेक. Good morning. Welcome to Dr. Rajkumar Academy Current Affairs class. ಇವತ್ತಿನ ಒಂದು ತರಗತಿಯಲ್ಲಿ ಜೂನ್ ಕರೆಂಟ್ ಅಫೇರ್ಸ್ ಅದರಲ್ಲಿ ದ ಫಸ್ಟ್ ಟಾಪಿಕ್ ಇಸ್ ವೆಸ್ಟರ್ನ್ ಘಾಟ್ಸ್. ಯಾಕೆ ವೆಸ್ಟರ್ನ್ ಘಾಟ್ಸ್ ಈಗ ನ್ಯೂಸ್ ಅಲ್ಲಿ ಇದೆ? ಪಶ್ಚಿಮ ಘಟ್ಟಗಳು ಯಾವ ಕಾರಣಕ್ಕಾಗಿ? ಸೊ ನೆಕ್ಸ್ಟ್ ನಿಮ್ಮ ಹೈ ಈಲ್ಡಿಂಗ್ ಟಾಪಿಕ್ಸ್ ಅಲ್ಲಿ ವೆಸ್ಟರ್ನ್ ಘಾಟ್ಸ್ ಕೂಡ ಒಂದಾಗಿರುತ್ತೆ. ಯಾಕೆಂದ್ರೆ ಇಟ್ಸ್ ಬೀನ್ 13 ಇಯರ್ಸ್ ಏನು ಈ ವೆಸ್ಟರ್ನ್ ಘಾಟ್ಸ್ ಅಲ್ಲಿ ಎಕೋ ಸೆನ್ಸಿಟಿವ್ ಝೋನ್ ಅಂತ ಸೊ ಏನ್ ಪ್ರೊಕ್ಲೇಮ್ ಮಾಡಿದ್ರಲ್ಲ, ಅದಕ್ಕೆ ಡ್ರಾಫ್ಟ್ ರೂಲ್ಸ್ ಅಂತ ಏನ್ ಫ್ರೇಮ್ ಮಾಡಿದ್ರಲ್ಲ, ಅದಾಗಿ 13 ವರ್ಷ ನಂತರ ಇದನ್ನ ಕೇಂದ್ರ ಸರ್ಕಾರ ಅನುಮೋದಿಸ್ತಾ ಇದೆ.